సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు రోడ్లపై బారులు తీరుతున్నారు. సరఫరాలో ఆలస్యం లేదా కొరత కారణంగా వినియోగదారులు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఉదయం 4 గంటల నుండి సిలిండర్ల కోసం కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిలబడి బారులు తీరారు. నిన్న అర్ధరాత్రి భారత్ ఏజెన్సీలో స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న వినియోగదారులు ఉదయాన్నే ఏజెన్సీకి చేరుకొని గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఓటీపీలు రావడం లేదని, ఓటీపీలు వస్తే స్టాక్ లేదని ఏజెన్సీ వారు బుకాయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని ఏజెన్సీ వారు వివరణ ఇస్తున్నా గ్యాస్ వినియోగదారులు తమకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదో అని గ్యాస్ ఏజెన్సీ వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీకి సరిపడా గ్యాస్ సిలిండర్ల స్టాక్ లోడ్ వస్తున్నప్పటికీ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ల కొరతపై వినియోగదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఆటోలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామంటూ ఏజెన్సీ నిర్వాహకులు సమాధానం చెబుతున్నారని అన్నారు. కానీ ఏ ఒక్క గ్రామానికి కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరా కోసం ఆటో రాలేదని, ఆటో వస్తే తామెందుకు ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ లైన్లో నిల్చొని నిరీక్షిస్తూ అవసలు పడతామని విమర్శిస్తున్నారు వినియోగదారులు. గొంగ్లూరు గ్రామంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీలోని రికార్డులను సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి మండలంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. Go